వర్సెస్ రాహుల్ మధ్య జరుగుతున్న పోరాటంలో తప్పెవరిది, ఒప్పు ఎవరిది? రాహుల్ ఆరోపణలకు ఈసీ ఏమంటుంది? ఓట్ చోర్ గద్దె చోడ అని ఈ మూమెంట్ ద్వారా రాహుల్ సాధిస్తున్నదేంటి? ఇక ఓట్ అధికార యాత్ర ద్వారా రాహుల్ వినిపిస్తున్న వాయిస్ ఎలాంటిది? రాహుల్ ఆరోపణలపై భారత ప్రధాన ఎన్నికల కమిషన్ స్పందన ఎలాంటిది? బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు రాహుల్ గాంధీ. బీహార్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారాయన. అన్ని రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు రాహుల్. అంతేకాదు, బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడగలేదని, తాను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రమే ఈసీ అఫిడవిట్ అడగడంలో అర్థమేంటని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఓటర్ల డేటా అడిగానని ఈసీ ఇంతవరకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు రాహుల్. మీ ఓట్లు దొంగిలించి ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు దోచిపెట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్. బీహార్లో చేస్తున్న అసలు రంగు బయటపెడతామని హెచ్చరించారు రాహుల్. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ మరోమారు విచారించిన సుప్రీం ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో ఆ 65 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తేల్చి చెప్పింది. వారిని ఎందుకు తొలగించారో చెప్పాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ లిస్టును పబ్లిక్లోకి తీసుకురావాలని కూడా సూచించింది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం సైతం విచారణ చేపట్టిన సుప్రీం 22 లక్షల మంది చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలు దీన్నెందుకు వెలుగులోకి తీసుకురాలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడ్డం తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం. భారత ఎన్నికల సంఘం వాదనను తాము పూర్తిగా విన్నామని చెప్పింది సుప్రీంకోర్టు. విచారణ సమయంలో ఈ క్రింది దశలను వారు అంగీకరించారని చెప్పింది. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ తాజా జాబితాలో చేర్చని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్సైట్లో ప్రదర్శించాలని ఆదేశించింది సుప్రీం. బీహార్ వ్యవహారంలో సుప్రీం కూడా ఈసీని తప్పుబడుతూ ఉండడంతో రాహుల్ వాదనకు బలం చేకూరినట్టయిందని అంటున్నారు విశ్లేషకులు. రాహుల్ ఈ ఓట్ చోరీ వ్యవహారంలో అమీతుమీ తేల్చేందుకు బీహార్ పోల్ బందర్లో ఓట్ అధికార యాత్ర ప్రారంభించారు. ఆగస్టు 17 నుంచి 16 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. మొత్తం 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల వరకు యాత్ర చేయనున్నారు రాహుల్. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు. బీజేపీ చెప్పుచేతల్లో ఈసీ నడుస్తుందని అన్నారు. ఈసీని వీడియో క్లిప్పింగ్స్ అడిగినా ఇవ్వడం లేదన్నారు రాహుల్. మహాదేవరపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయంటున్నారు. బీహార్లోనూ ఓట్ చోరీకి బీజేపీ కుట్ర చేస్తుందన్నారు రాహుల్. బీహార్ ప్రజలు బీజేపీ ఓట్ చోరీని అడ్డుకుంటారని చెప్పారు. పేదల దగ్గరున్న బలం ఓటు హక్కు ఒకటేనన్నారు. బీహార్లో ఓట్ చోరీని ఎలాగైనా అడ్డుకుంటామన్నారు రాహుల్. ये संविधान को बचाने की लड़ाई है. पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं. हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है. जहां भी देखो चुनाव होता है ये जीतते हैं. महाराष्ट्र में सारे के सारे जो ओपिनियन पोल्स थे वो कह रहे थे कि इंडिया गठबंधन महाराष्ट्र में चुनाव जीतेगा. लोकसभा के समय हमारा गठबंधन महाराष्ट्र में चुनाव जीतता है. उसके 4 महीने बाद उसी महाराष्ट्र में बीजेपी का गठबंधन स्वीप करता है, चुनाव जीतता है. हमने थोड़ी सी इंक्वायरी की, पता लगा कि लोकसभा चुनाव के बाद इलेक्शन कमीशन ने महाराष्ट्र में जादू से
1 करोड़ नए वोटर पैदा कर दिए। అయితే తాము సర్ పేరిట చేస్తున్న ఓటర్ల ప్రక్షాళనపై రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడమేనంటారాయన. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఒకరేమో రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ పోరాట యాత్ర అంటారు, మరొకరు చూస్తే ఇలాంటి ఆరోపణలు రాజ్యాంగాన్ని అవమానించడమేనంటారు. ఈ రెండు వాదనల్లో నిజానిజాలేవి, ఎవరి వాదన ఓటర్లు కరెక్ట్ గా భావించాలి, ఎవరి వాదన వైపు నిలవాల్సి ఉంది, ఆ వివరాలేంటి? चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है न तो कोई पक्ष है, सब समकक्ष हैं। चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा। ఇక్కడ ఎలాంటి వివక్ష లేదు, అంతా కక్షలో ప్రవేశపెట్టడానికి ఇదంతా అంటారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ఓటర్ల జాబితా అంతా డొల్లతనమేనని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెజెంటేషన్లు, వీడియోలతో రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ఓట్లను దొంగిలిస్తున్నారని, ఈసీ తమకు డిజిటల్ కాపీ ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆధారాలు చూపాలని, అఫిడవిట్లు ఇవ్వాలని ఈసీ రాహుల్ కి సూచించిన ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ తో పాటు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. स्पेशल इंटेंसिव रिवीजन एसआईआर की शुरुआत बिहार से की है। एसआईआर की प्रक्रिया में सभी मतदाता, बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख BLAs ने मिलकर एक प्रारूप सूची तैयार की है। రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఓట్ చోరీ, ఎస్ఐఆర్ గురించి చేస్తున్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జ్ఞానేష్ కుమార్, ఓటర్లను తప్పుదారి పట్టించడానికి జరిగిన విఫలయత్నాలు రాజ్యాంగాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల సమక్షంలోనే ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కావాలని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఎస్ఐఆర్ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఓటర్ల సవరణ అంశంపై వివరణ ఇచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్, దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చన్నారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు లేవు. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరులు, పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపదన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. అన్ని రాజకీయ పార్టీలను మేం సమానంగా చూస్తాం. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ విధానంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉందన్నారు. కొందరు ఓట్ చోరీ పేరుతో అనవసర అవమానాలు రేకెత్తిస్తున్నారు. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడమేనంటారాయన. నకిలీ పేర్లు, మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ వంటి పార్టీలకు మిషన్ రీడబుల్ ఓటరు జాబితాలు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానమిచ్చారు. ఇది ఓటరు గోప్యతకు సంబంధించిన వ్యవహారం, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ విషయం సుప్రీంకోర్టు 2019లోనే చెప్పిందని అన్నారాయన. కొందరు ఓటర్లు పలు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారని అన్నారు సిఈసి. ఆ మాటకొస్తే ఓటర్ల ఫోటోలను వారి అనుమతి లేకుండా మీడియాకు చూపడం తప్పన్నారు ఈసీ. ఇలాంటి ప్రెజెంటేషన్లను తాము గుర్తించినట్టు చెప్పారు. డూప్లికేట్ లేదా ప్రాక్సీ ఓటింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి పోలింగ్ స్టేషన్ల నుంచి ఫుటేజీలను కోరినట్టు చెప్పారాయన. వీడియోల షేరింగ్ విషయంలోనూ ఎన్నో గోప్యతా సమస్యలు ఉన్నాయని అంటారు సిఈసి. రాహుల్ గాంధీ పదే పదే సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు అని, ఆయా వీడియోల్లో ఒకరి తల్లి కావచ్చు, కోడలు, సోదరి ఉండొచ్చు. అలాంటి వారి వివరాలను ఎలా బహిర్గతం చేస్తామని ప్రశ్నించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఓటరు జాబితాలో పేరున్న వారు మాత్రమే ఓటు వేయగలరు అని ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు సిఈసి జ్ఞానేష్ కుమార్. సుమారు 1,30,00,000 మంది ఎన్నికల అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అభ్యర్థుల ప్రతినిధులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంత పారదర్శక ప్రక్రియలో ఎవరైనా ఓట్లను దొంగిలించగలరా అని నిలదీశారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ప్రజలు 2 సార్లు ఓటు వేశారనే ఆరోపణలకు తగిన ఆధారాలు ఇప్పటివరకు తమకు చేరలేదని అన్నారాయన. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులు మాత్రమే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయగలరని స్పష్టం చేశారు సిఈసి జ్ఞానేష్ కుమార్. ఇతర దేశాల ప్రజలకు ఈ హక్కు లేదు. అలాంటి వ్యక్తులు లెక్కింపు ఫామ్ నింపినట్లయితే
ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో వారు కొన్ని పత్రాలు సమర్పించడం ద్వారా తమ జాతీయతను నిరూపించుకోవాలి. దర్యాప్తు తర్వాత వారి ఆధారాలు సరిపోకుంటే తొలగిస్తామని అన్నారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. एक सवाल ये था कि कितने नेपालीज हैं और कितने बांग्लादेशीज. पहली बात तो मैं स्पष्ट कर देना चाहता हूं कि भारत के संविधान के अनुसार सिर्फ भारत का नागरिक ही एमएलए और एमपी का चुनाव कर सकता है. किसी और कोई अधिकार, किसी और देश के नागरिक को यह अधिकार प्राप्त नहीं है. अगर ऐसे लोगों ने इन्यूमरेशन फॉर्म भरा है तो एसआईआर की प्रक्रिया में अपनी पात्रता सिद्ध करने के लिए कुछ दस्तावेज भी मांगे गए, जिनकी गहन जांच 30 सितंबर तक होनी. और ऐसे केस में जो ऐसे लोग हैं जो कि हमारे देश के नहीं हैं, गहन जांच के दौरान वो पाए जाएंगे और निश्चित तौर से ఇప్పుడు ఈ రెండు వాదనల్లో ఏది నిజం, ఓటర్లు ఎవరి వాదన కరెక్ట్ అని భావించాలి, ఇందులో నిజ నిజాలెంత త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయంలో ఓటర్ల నాడి ఏదని స్పష్టంగా తేల్చుకోవచ్చా తేలాల్సి ఉంది.